మీద అంత పగ ఏమైనదన్న కేసీఆర్ కు. నా ఎమ్మడబడ్డాడు పార్టీ జరమని. పార్టీలో నేను చేరినాక నన్ను ఎక్కడ ఎదగనీయకుండా అన్ని రకాలుగా నన్ను తొక్కిపెట్టింది. బిడ్డకు చేయాలా, కొడుకు చేయాలా, కులానికి చేయాలి. రాజకీయంగా అవకాశం ఇచ్చిన పార్టీని వీడి ఇవాళ ఇవ్వని పార్టీలో ఉన్నది. వాళ్ళ బంధువు వినోద్ కుమార్ ఓడిపోతే నెల రోజుల ఆయన ప్రణాళిక సంఘం చైర్మన్ చేసింది. నేను మాదిగని, మేము ఆయన కులం కాదనే కదా, కాబట్టి మమ్మల్ని దూరం. నా అవకాశాలు మొత్తం పిడమర్తి రవిని మినిస్టర్ చేయాల్సి వస్తుందనా, లేకపోతే ఒక దళితుని మినిస్టర్ని చేయాల్సి వస్తుందా? ఆయనకు ఏకం చేయొద్దు, రాజకీయం చేయొద్దు. ఆయన ఇంట్లో కుక్కలాగా పడి ఉండాలి. నిజంగా బల్కసుమని చేసే పని ఏంటిది? కుక్కలాగా ఉంటాడా? కుక్కలాగా పడి ఉండకపోతే ఆయన వర్గీకరణకు నిజంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా ఉందన్న. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలం, బీజేపీ పార్టీ వ్యతిరేకం. అది బీజేపీ కృష్ణమాదిగ ఇద్దరు కలిపి ఆడుతున్నటువంటి నాటకం. ఎందుకంటే ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ కు సంబంధించి ఇప్పుడు మందకృష్ణ మాదిగ చేసిన చూస్తారు. వర్గీకరణని కంప్లీట్ చేసుకుంటే హీరో అవుతాడు, కానీ ఆయనకు దీన్ని కంప్లీట్ చేసుకోవాలని లేదు. వచ్చే ఎన్నికల్లో మాదిగలకు మాలకు స్విచ్ పెట్టడానికే ఈ రెడ్లు రావులు దొరలంతా కూడా చూస్తున్నారు అనేది ఒకటి. లంబాడీస్ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఉన్నారో మరొక సన్నులాగా మాదిగలు రేపు కాంగ్రెస్ పార్టీకి ఉండబోతుంది. స్వయంగా సీఎంఏ అసెంబ్లీలో ప్రకటన చేసింది. దాంతో ఆయనకు 2 లాభాలు జరుగుతుంది. లక్ష డబ్బులని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఊరు వాడ అంతా తిరుగుతున్నాడు. హీనమైన నిజానికి నికృష్టమైనటువంటి పని అది. మాదిగలని తక్కువ చేసి చూసిందే ఆ పనిని మళ్ళీ అదే పట్టుకురమ్మంటారు. ఎందుకు నువ్వు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. పరిచయం అక్కర్లేని పేరు, ఉద్యమంలో ఉర్రూతలూగించిన వ్యక్తి మనందరికీ తెలుసు. పిడమర్తి రవి గారు అన్న మనతో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే బ్రదర్. ఎట్లా ఉన్నారన్న? ఫైన్. బాగురా? కాంగ్రెస్ పాలన బాగుందా అన్న? మీరు బాగున్నారు? కాంగ్రెస్ పాలన బాగుంది. రాజకీయంగా నాకు అవకాశం రాకపోయినా పార్టీ అన్నటువంటి కొన్ని గ్యారంటీలని 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉంది. ఓకే. సో రాజకీయంగా మీకు కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీలో రాలేదని మీరు ఒప్పుకుంటున్నారు. బట్ మీకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన పార్టీని వీడి ఇవాళ ఇవ్వని పార్టీలో ఉన్నారు అని మీకు క్లారిటీ ఉందా? కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చిందంటే నా రాజకీయ భవిష్యత్తుని ఆకాంక్షించి ఇవ్వలేదు. ఏం ఆకాంక్షించి ఇచ్చిండొచ్చున్నా? అతనికి అక్కడ ఒక క్యాండిడేట్ కావాలి, అతను ఖమ్మం జిల్లా వ్యక్తి అయి ఉండాలి. పిడమర్తి రవి ఎమ్మెల్యేగా గెలవద్దు. ఎమ్మెల్యే గెలిస్తే నాకు చాలా పనులు చేయాల్సి ఉంటుంది, అందుకోసమే ఓడిపోయే సీట్ నాకు ఇచ్చిండు. ఓకే. అంటే మీరు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా కూడా కేసీఆర్కి సంబంధించి ఇదే మాట చెప్తారు, నేను ఓడిపోవాలనే నాకు ఆ టికెట్ ఇచ్చిండు, ఓడిపోవాలనే ఆ టికెట్ ఇచ్చిండు అని అంటారు. నిజంగా న్యాయబద్ధంగా మాట్లాడుకుందామన్న. ఇంటర్వ్యూ మొత్తం సాఫ్ సీదా ఉంటది, ఓపెన్ గా ఉంటది. రవణ కూడా అట్లనే ఇస్తాడని మాకు తెలుసు, అందుకే ప్రశ్నలు కూడా అట్లే అడుగుతా. మీది సత్తుపల్లి కాదు, ఖమ్మం. మీది ఖమ్మం. మీరు ఖమ్మం వాసి కనుక అక్కడ ఆ జిల్లా అంతా మీకు ఒక పట్టు ఉంటుంది, మీకు ఒక పేరు, మీకు ఒక కొంత పేరున్నది. ఉద్యమంలో మీరు పడ్డ కష్టం, మీరు చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు. రాష్ట్రం అంతా గుర్తించినప్పుడు మిమ్మల్ని ఖమ్మం గుర్తించలేదు అంటే అది మీకు మిమ్మల్ని తక్కువ చేసుకున్నట్టే. లేదు, అది ఆంధ్ర సరిహద్దు ప్రాంతం. ఆంధ్ర సరిహద్దు ప్రాంతం. సో అక్కడ తెలంగాణ వాదం లేదు. తెలంగాణ వాదం లేదు. నేను తెలంగాణ కోసం పనిచేసిన అంటాను కదా, మీరు ఒప్పుకున్నారు కదా. అవునన్నా. కేసీఆర్ మరి మెదక్ డిస్టిక్ అయితే మహబూబ్నగర్లో ఎందుకు పోటీ చేసిండు? కేసీఆర్ మెదక్ డిస్టిక్ అయితే కరీంనగర్లో ఎందుకు పోటీ చేసిండు? అందుకోసం నన్ను కూడా నేను అడిగిన ప్రాంతం వికారాబాద్ నాకు ఇవ్వలేదు. ఇవ్వకుండా నన్ను సత్తుపల్లి తోలిండు. ఖమ్మంలో ఎవరు గెలవలేదా అన్న? ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో 3 ఎలక్షన్స్లో 3 సార్లు 3 ఎమ్మెల్యేలే, 3 అభ్యర్థులు ఎమ్మెల్యేలు గెలిచారు 3 ఎలక్షన్స్లో. తుమ్మల నాగేశ్వరరావు గారు గెలవలేదు, ఇంకా చాలా మంది పెద్ద లీడర్లు కూడా ఖమ్మంలో టీఆర్ఎస్ నుంచి గెలవలేదు. అంటే కేవలం అది ఆంధ్ర బార్డర్ అయినందుకు. ఆంధ్ర బార్డర్ ప్లస్ అక్కడ టీఆర్ఎస్ పార్టీని ఓన్ చేసుకునే వ్యక్తులు లేరు, 2 ఓన్ చేసుకునే క్యాస్ట్ కూడా లేదు. దాంతో అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అది తెలిసి కూడా కేసీఆర్ నన్ను అక్కడ పంపిండు. అంటే అది తెలిసే పంపిండు. అంటే మీ మీద అంత పగ ఏమైంటుందన్న కేసీఆర్కు? ఎందుకు లేదు, నన్ను రేపు పొద్దున నన్ను మినిస్టర్ చేయాల్సి వస్తుంది నేను గెలిస్తే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి సైనికుల్లాగా పనిచేసినటువంటి వాళ్ళు విద్యార్థులు ముందు వరుసలో నిలబడి, కేసీఆర్ కూర్చొని గుర్రాలు ఇచ్చుడు. ఆయన ఎక్కడికి రోడ్డు మీదకి వచ్చేది లేదు, ఓ రాయేసేది లేదు, ఒక కట్టె తీసేది లేదు. ఆయన కూర్చొని గుర్రాలు ఇస్తాడు. సో మాలాంటి ముందున్న విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన నన్ను ఆయన సీఎం అయితే నన్ను మినిస్టర్ని చేయాలి కదా.
ఇవన్నీ ఎక్కడ ఎదురైతే అని చెప్పేసి ముందే నన్ను కట్ చేసిన కేసు. అంటే కేవలం పిడమర్తి రవిని మినిస్టర్ చేయాల్సి వస్తుందనా లేకపోతే ఒక దళితుని మినిస్టర్ని చేయాల్సి వస్తుందనా? అన్ని చూడవచ్చు, నాకు అన్ని కార్డ్స్ ఉన్నాయి. నేను మాదిగని, నేను విద్యార్థిని, ఆ విద్యార్థి నాయకుడిని, తెలంగాణలో పెద్ద కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని. నాకు ఖచ్చితంగా ఏ కోణంలో చూసినా నాకు అవకాశం వస్తుంది. మరి మీలాంటి మీకు అన్ని కార్డులు ఉన్నాయని చెప్తున్నారు, మరి అన్ని కార్డులు ఉన్న వ్యక్తికి మినిస్ట్రీ ఇస్తే ఇంకెక్కువ పార్టీకే బలం పెరుగుతుంది కదా అన్న? కాదు, అప్పుడు ఆయన నా శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు. పార్టీలో నేను చేరక ముందు నా ఎమ్మడబడ్డాడు పార్టీలో చేరమని. పార్టీలో నేను చేరినాక నన్ను ఎక్కడ ఎదగనీయకుండా అన్ని రకాలుగా నన్ను తొక్కిపెట్టిండు. నాకు ఎక్కడ మంచి అవకాశం ఇవ్వలేదు. రెండోసారి టికెట్ ఇచ్చి కూడా ఆపోజిట్ క్యాండిడేట్కి డబ్బులు ఇచ్చి అతను గెలిపించుకునే ప్రయత్నం చేసిండు. ఆపోజిట్ క్యాండిడేట్ ఎన్నికలు అయిపోయినాక పార్టీలోకి వచ్చిండు. ఇంతకంటే అధ్వానం ఇంకేమైనా ఉంటుందా అన్న? అంటే ఉండదు. నేను ఉదాహరణ చెప్తున్నా కదా, వాళ్ళ అమ్మాయి కూడా 2019 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటుకు ఓడిపోయింది. ఓడిపోతే 6 నెలలు ఆమె ఎమ్మెల్సీని చేసిండు. వాళ్ళ బంధువు వినోద్ కుమార్ ఓడిపోతే 4 రోజుల ఆయన ప్రణాళిక సంఘం చైర్మన్ చేసిండు. అంటే మేము ఆయన కొడుకులం కాదనే కదా, మేము ఆయన కులం కాదనే కదా, కాబట్టి మమ్మల్ని దూరం పెట్టిండు. అంటే నిజంగా అంత అవసరం ఏముంటుందన్న? అంటే మరి పిడమర్తి రవి పైన ఇంత కన్నేయాల్సిన అవసరం కేసీఆర్ లాంటి వ్యక్తికి ఏముంటుంది? ఈ తెలంగాణలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన పెద్ద కులానికి లీడర్. నా అవకాశాలు మొత్తం మృగ్యం చేసిండు ఆయన. ఆయన బంధుప్రీతి ఎక్కువ ఉన్నది. ఆయనకు బిడ్డకు చేయాలా, కొడుకు చేయాలా, కులానికి చేయాలి. మరి వేరే వాళ్ళకు కూడా చేసిందిగా అన్న? అంటే ఇప్పుడు వాళ్ళ బిడ్డలకు, కొడుకులకు, ఆ కులం వాళ్ళకే కాకుండా మిగతా మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాల ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఆ కులంలో పుట్టిన వాళ్ళే. నేను ఆ కులంలో పుట్టిన వారియర్. నేను కొట్లాడతా, తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తా. అందుకోసం నాకు రానివాడు. ఏకం చేసే వాళ్ళ వల్ల నష్టం ఏమైంటది కేసీఆర్ కు? ఆయనకు ఏకం చేయొద్దు, రాజకీయం చేయొద్దు. ఆయన ఇంట్లో కుక్కలాగా పడి ఉండాలి. నిజంగా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అట్లా కుక్కలా పడి ఉంటారు. కుక్కలే మరి ఆడ తలుపులు తీసేటోళ్ళు, డోర్ల కన్నులు పెట్టేటోళ్ళు, ఇది చాలా పనిచేసే చాలా పెద్ద మాట అన్న. మరి కాదా? నిజంగా బల్కసుమన్ చేసే పని ఏంటిది? బల్కసుమన్ కుక్కలాగా పడి ఉంటాడా? కుక్కలాగా పడి ఉండకపోతే ఆయన నాయకుడా? ఆయనకు సంఘం ఉందా? బల్కసుమన్ ఆయనకు పార్టీ ఉందా? ఆయనకు ఓట్లు ఉన్నదా? ఆయనకు కులం ఉందా? ఏమున్నది ఆయనకు? కేసీఆర్ జపం చేస్తాడు. నేను సొంతంగా ఎదినోడిని, ఓయి కేంద్రంగా విద్యార్థులను సమీకరించినోడిని, నేను నాయకుడిని, నేను 10 మందిని జమ చేస్తాను. నేను కేసీఆర్ పేరు చెప్పకుండా ఆయన చెప్తా వాళ్ళ దాంట్లో ఉన్న గోలబాలరాజు చేస్తారో అని చెప్పు, ఎర్రవల సింగ్ చేస్తారో అని చెప్పు, బాలకసుమన్ చేస్తారో అని చెప్పు, చేయలేరు. కేసీఆర్ పేరు పెట్టకుండా బయటికి రమ్మని మీటింగ్ పెట్టమని నేను చేస్తా. 1000 కార్యక్రమాలు చేసి ఉంటా. అటువంటి నేను నా పేరు చెప్పి, నేను కేసీఆర్ పేరు చెప్పి లీడర్ని కాలే, నా పిడమడితే రవని చెప్పుకుంటా నేను. అంటే మరి ఇంత ఓపెన్ గా, ఇంత గట్టిగా, ఇట్లా ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా ఇట్లా మాట్లాడడానికి మీరు ఓడిపోయారు అనుకోవచ్చా? నేను కేసీఆర్ కి వ్యతిరేకంగా ఏం మాట్లాడలే కదా. కేసీఆర్ కి నేను వ్యతిరేకంగా మాట్లాడాలి. బయటికి మాట్లాడకపోయిండు. అవును, ఆయన పార్టీ వ్యక్తిగతంగా. అవునబ్బా, నాకు వ్యక్తిగతంగా అభిప్రాయం ఉంటుంది. నేను పేపర్లో చెప్పినా, టీవీలో చెప్పినా. తెలంగాణ ఉద్యమంలో నేను కేసీఆర్ తిట్టలే కదా. తిట్టలేదు. కేసీఆర్ అటువైపు పార్టీకి నాయకత్వం ఇస్తే నేను విద్యార్థులకు నాయకత్వం వహించిన. నేను ఉమ్మడి శత్రువు అయినటువంటి ఆంధ్ర మీద మాట్లాడినా కానీ కేసీఆర్ మీద మాట్లాడలే కదా. కేసీఆర్ ఎందుకు ఉద్యమ నాయకుడు కాదంటే ఆయనకు పార్టీ నుంచి ఆలోచన ఉంటుంది. ఆయనది పార్టీ పరంగా నాయకుడు. ఆయన పార్టీ పరంగా ఆయన ఆలోచన ఉంటుంది. పార్టీని బతికించుకోవాలని, పార్టీని అధికారంలో తీసుకురావాలని, దానికి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టిండు. మాకేముంటది చెప్పండి? మాకేం ఇంట్రెస్ట్ లేవు, జస్ట్ తెలంగాణ రావాలంతే మా కోరిక. కేసీఆర్ కూడా అదే ఉండే కదన్నా. అంటే పార్టీయే ముఖ్యమా? తెలంగాణ ఆయనకు హిడెన్ ఎజెండా ఉన్నది. తెలంగాణ అనే పేరు మీద ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాక దాని పేరు మీద ఓట్లు అడగాలి. అది ఆయన యొక్క అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఆయన నిగూఢ రహస్యం. అది ఇదంతా కూడా రాజకీయ ఎజెండాతోనే మొదలైంది అంటారు. 100% ఆయన పొలిటికల్ లీడర్. ఇది మీరు ఎప్పుడు గమనించారు? ఇది ఎప్పుడు గమనించినంటే తెలంగాణ వచ్చిన తర్వాత గమనించాను. అంటే 2014 తర్వాత గమనించిండ్రు. అంటే మరి గమనించిన తర్వాత కూడా మరి అదే పార్టీలో టికెట్ తీసుకొని ఎట్లా అన్నా మరి వాళ్ళతోనే ఉన్నారు. అప్పటికి నేను స్టూడెంట్ గా బయటకు వచ్చిన. అప్పటికి కేసీఆర్ తో కలిసి పనిచేస్తున్నా. ఆయన రహస్య ఎజెండా నాకెట తెలుస్తుంది? పోను అప్పుడు జరిగిన వాటిని ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటే ఆయన ఉద్దేశం ఇదే అనిపిస్తుంది. చెప్పండి, ఏ ఉద్యమకారుణ్ణి పక్కన ఉంచుకున్నాడు చెప్పండి? ఒక్కళ్ళని ఉన్నారు. ఇప్పుడు వీటలెడిపోయింది ఉద్యోగాల సంఘం నాయకుడు. విమలకేది, గద్దర్ చచ్చిపోయా, శంకరమ్మేది, ఉన్న 10 మంది లీడర్లు ఎమ్మడి పెట్టుకోలేకపోయినావు నువ్వు.
పొలిటికల్ లీడర్లందరినీ తీసుకొచ్చి రాజకీయ అవకాశాలు ఇస్తే ఇవాళ ఓడిపోగానే మొత్తం వెళ్ళిపోయారు. నేను కేసీఆర్ని వదిలిపెట్టింది ఆయన ముఖ్యమంత్రి ఉండంగానే, ఆయనకి ఇంకా పదవి కాలం 1 year పైన ఉండంగానే నేను కేసీఆర్ని వదిలేసినా, కానీ ముఖ్యమంత్రి ఉండంగా ఆయన అసెంబ్లీలో ఓడిపోయాక, ఆయన పార్లమెంట్లో ఓడిపోయాక నేను రాలే, ముందే వదిలిపెట్టొచ్చిన కేసీఆర్ని. అంటే కేవలం మీ పైన ఈ రకంగా అంతే కదా, ఆయన మనసులను కలవనీయకపోవడం, కలిస్తే మన అభిప్రాయం చెప్పనీయకపోవడం, అసలు నీదేందని అడగకపోవడం వల్ల ఎవడు ఉంటాయండి, ఎవరికి అవసరం? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర మీకు అది లభిస్తుందా అన్న? రేవంత్ రెడ్డి అనేది వ్యక్తి ఏంటంటే, ఇది కాంగ్రెస్ పార్టీ, 100 మంది నాయకులు ఉంటారు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిపి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా. రేపు పొద్దున నాకు ఏదైనా రావాలన్నా రాకపోయినా శ్రీనివాసరెడ్డి గారికే బాధ్యత. నేను నా బాధ్యతని శ్రీనివాసరెడ్డి గారి బాధ్యతను తీసి రేవంత్ రెడ్డి గారి మీద పెడతలేను కదా. అంటే కేవలం మీరు పొంగులేటి గారి దగ్గరికి పరిమితం చేస్తున్నారు. నో ప్రాబ్లం. నేను మా డిస్టిక్ కాబట్టి, నన్ను ఆదరించింది కాబట్టి, నన్ను రమ్మన్నాడు కాబట్టి, మేము కలిసి పనిచేసినాం కాబట్టి ఆయనతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన. ఇప్పుడు చాలా మందిని మీరు ఒక మాట అన్నారు అన్న, చాలా మందిని కేసీఆర్ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని అన్నట్టే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర బూట్లు నాకే కుక్కలనే అన్నారు. గుమ్మం దగ్గర కాపలా ఉండే కుక్కలు అన్నారు. మరి ఇప్పుడు మీరు ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి అయ్యండి, ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి అయ్యండి, ఒక రెడ్డి దగ్గర కొమ్ము కాస్తురు అనుకోవద్దా అన్న? కాంగ్రెస్ పార్టీ అది, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కలిసే ఉన్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే శ్రీనివాసరెడ్డి ఏడున్నా కూడా మీరు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అర్థమైందా? కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇందులో కులాలు ప్రాంతాలు అందరు ఉన్నారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, ఎవరైనా ఉండొచ్చు అలా. అందుకోసం కాంగ్రెస్ పార్టీ చేయను. అంటే పార్టీని చూసిపోయారా లేకపోతే కేవలం పొంగులేటి పోతుండనే మీరు పోయినరా? నేను కేసీఆర్ అన్యాయం చేసిండు. ఈ లోపల ఖమ్మం జిల్లాలో చాలా మంది కేసీఆర్తో అన్యాయానికి గురైన లీడర్లందరూ కలిసిండ్రు. అందరం కలిసి ముఖ్యమంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీలో పోయినాం. ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చిండ్రా మీకు, అంటే భవిష్యత్తులో రాజకీయంగా? అప్పుడు ఎన్నికలప్పుడు కంటోన్మెంట్ టికెట్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. తర్వాత చైర్మన్ అన్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చే లిస్ట్లో వచ్చే అవకాశం ఉంది. ఆ కంటోన్మెంట్ టికెట్ పోయింది, అటు చైర్మన్ పదవి 2 పోయింది. ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా ఉన్నాయని అనుకుంటున్నారు. మరి ఆ 2 పోయినట్టే ఇవి కూడా పోవని గ్యారంటీ ఏందన్న? అట్లా ఆశావాదం కదా, వస్తుందని అవకాశం నమ్మకం. ఆశావాదులు అంటే పోయింది కదా, సత్తుపల్లి టికెట్ నాది పోయింది. సత్తుపల్లి టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి నాకు చైర్మన్ వస్తున్న ఆశ ఉంది, రావచ్చు. ఏ చైర్మన్ అనుకుంటున్నారు? ఇది అదే నేను లేదు, ఏదన్నా ఒకటి. అంటే ఇప్పుడు గతంలో కూడా మీకు ఎస్సీ చైర్మన్గా బాగా పట్టున్నది, మీకు ఒక పేరు కూడా ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు దానికి బాధ్యత కూడా వహిస్తున్నారు. ఇంకా అంటే మరి ఇంకా పిడమర్తి రవికి సూటబుల్ అయ్యే చైర్మన్ ఏముంటుందన్న? అయితే సామాజిక వర్గం కోసం పని చేయాలి, లేకపోతే మీలాంటి ఉద్యమకారుడు ఒక ఎమ్మెల్యేగా ఉండాలి. ఆ 2 కాకుండా పోయినాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు తెలంగాణలో మాదిగా కార్పొరేషన్ ఉంది, లిడ్ క్యాప్ ఉంది, ఇంకా ఎస్ఎస్టీ కమిషన్ ఇంకా వేకెన్సీ కాలేదు. రెవెన్యూ మినిస్ట్రీలో ఇంకొక కార్పొరేషన్ ఉంది, అందులో కానీ ఇంకేదైనా గవర్నమెంట్కు నన్ను ఎట్లా వాడుకుంటే అట్లా ఉపయోగించుకుంటుంది అంటారా మీ సేవలు? తప్పకుండా ఉపయోగించుకుంటా. తప్పకుండా. నేను మళ్ళీ అడుగుతున్నా, అడగండి. నిజంగా ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందా? 100%. అంటే రెడ్డిల రాజ్యం ఉంది కాంగ్రెస్లో, కేవలం మిగతా వాళ్ళందరినీ కూడా వాడుకొని వదిలేస్తుంది అనే ముద్ర కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద. కానీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఖర్గే కదా, ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కదా. ఈ ముద్రను పోగొట్టుకొని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కదా, మన దామోదర నరసింహ దళిత మినిస్టర్ కదా. సో కాంగ్రెస్ పార్టీ ఒక విశాల దృక్పథంతో అన్ని కులాలని పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక రాష్ట్రంలో ఒక ఆయన అధ్యక్షుడు ఉంటాడు, ఒక రాష్ట్రంలో కులానికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు. వాళ్ళ ఈక్వేషన్స్ని బట్టి ఉంటుంది తప్ప, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకున్న కులం రెడ్డి కులం. సో వాళ్ళు నీకు ఫోర్ ఫ్రంట్ లాగా అనిపిస్తారు, దాంతో నీకు అట్లే అనిపిస్తుంది. కానీ తర్వాత పదవులు అన్నీ ఉంటాయి కదా. అంటే రెడ్డి కులమే కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంది కనుక అలా అట్లా కనిపిస్తారు అంటున్నారు, అంతేనా? మళ్ళీ చెప్పండి. రెడ్డి కులమే కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంది కనుక ఓన్ చేసుకుంది, వాళ్ళ త్యాగం ఉంది, వాళ్ళ కష్టం ఉంది, వాళ్ళ డబ్బు ఉంది, వాళ్ళ సమయం ఉంది. వాళ్ళు అన్ని రకాలుగా పార్టీని కాపాడినరు, వాళ్ళకి అవకాశం వచ్చింది. భవిష్యత్తులో ఇంకా ఏ కులమైనా ఆ లెవెల్లో పనిచేస్తే వాళ్ళకు కూడా అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ పనిచేయని కులాలకు కూడా కొన్ని చోట్ల అవకాశాలు వస్తూ ఉంటాయి. అది ఈక్వేషన్ పెట్టి 30 రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలో రెడ్డిస్ లేరు, అన్ని రాష్ట్రాల్లో ఓసీలు లేరు కదా. కొన్ని రాష్ట్రాల గిరిజనులు, కొన్ని రాష్ట్రాల దళితులు, కొన్ని రాష్ట్రాల్లో ముస్లిమ్స్, అట్లా అవకాశాలు వస్తాయి. కానీ మీరు అన్నట్టే చూస్తే
బాగా కష్టపడ్డ వాళ్ళకు, డబ్బులు పెట్టిన వాళ్ళకు, లేకపోతే పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇవాళ మొన్న వచ్చిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది న్యాయబద్ధమేనంటారా? రేవంత్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందే వచ్చినట్టు 18 17లో వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, 3 ఏళ్ళు అయింది ఎంపీ అయిండ్రు. ఎంపీ అయిండు. ఆయనకు తర్వాత సరే మీరు అన్నట్టుగా పార్టీ కొత్తగా వచ్చిన ఒకసారి ఎంపీ అయిండు, అవర్ ముందు ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఒకసారి ఎమ్మెల్సీ అయిండు, అంతకు మించి పిసిసి ప్రెసిడెంట్ అయిండు. సరే మీ చెప్పినన్ని తప్పైనా ఒప్పైనా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో పిసిసి ప్రెసిడెంట్ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అధికారంలోకి పోయినరు, ఎన్నికల్లో గెలిచారు. వారికి ముందు 2 టైమ్స్ పొన్నా లక్ష్మయ్య గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే. వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. మరి పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చింది కదా, అంటే కేబుల్ అన్నట్టు అర్థం కదా, జూనియర్ కావచ్చు. నేనేమంటున్నా అంటే అటు రేవంత్ రెడ్డి మీరు చూడండి, ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ఉండు కదా, చాలా సీనియర్. ఆయన బాగా ఆడబోయేసరికి పక్కన పెట్టి బుమ్రాన్ కెప్టెన్ చేసిండ్రు, అంతే తప్ప ఆయన ఆడలేదు. ఆ టైంకి బాగా ఆడతలేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసిండ్రు వాళ్ళు, పొన్నా లక్ష్మయ్యని చూసిండ్రు, కానీ 2 సార్లు వాళ్ళ నాయకత్వంలో అధికారంలోకి రాలే. అంతకుముందు మీరు గమనించండి, మోడీకి ముందు అద్వానీ నాయకత్వంలో 2-3 ఎలక్షన్స్ మీరు బీజేపీ, వాళ్ళు ఎక్కడా అధికారంలోకి రాలేదు. తర్వాత మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మార్పు చేస్తూ ఉంటారు, ఒక నాయకత్వాన్ని మార్పు వల్ల ప్రజలు ఏమన్నా ఆశీర్వదిస్తారేమో, అవకాశం యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని అట్లా. సరే అన్న, అంటే కొన్నిసార్లు సీనియారిటీ కాకుండా ఆ సమయం సందర్భాన్ని చూసి ఇస్తారు అని అనుకుందాం, కానీ నిజంగా అట్లా ఇచ్చుడే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ముప్పైంది అన్నట్టు మీకు అనిపిస్తలేదా? అర్థం కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే సీనియారిటీ సక్సెస్ అయ్యిండ్రు కదా, సక్సెస్ అయినరా ఫెయిల్ అయినరా నేను అంటున్నా. ఎట్లా గవర్నమెంట్ 64 సీట్లతో ఆయన నాయకత్వంలో గెలిస్తే సరిపోదు కదా అన్న, గెలిచిన దాన్ని కాపాడుకోవాలి కదా. ఖచ్చితంగా టైం ఉంది, కాపాడుకుంటారు. కానీ అతి తక్కువ కాలంలో, అంటే భారతదేశం మొత్తంలో అతి తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత పొందిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఫస్ట్ రేవంత్ రెడ్డి పేరే వినిపిస్తుంది. అనిపిస్తలే కదా, ఆయన ఇప్పటికీ పూర్తి స్థాయిగా పరిపాలన మీద ఒక 1 ఇయర్ వరకు ఆయనకు అనుభవం వచ్చింది, పరిపాలన మొత్తం గాడిలో పెట్టిండు. ఇంకా ఆయనకు అవకాశం ఉంది, ఇది మంత్రివర్గ విస్తరణ చేయాలి, నామినేట్ పదవులు ఇవ్వాలి, పిసిసిని ఇవ్వాలి, ఇవన్నీ తర్వాత నీకు మంచిగా అనిపిస్తుంది. రెండోదంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మొత్తం కూడా పబ్లిసిటీ చేయలేకపోతున్నారు వాళ్ళు, అది కొద్దిగా లోపం. పబ్లిసిటీ చేయలేకపోతారా లేకపోతే పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోతారా? పబ్లిసిటీ చేసిందని చెప్పుకోలేకపోతున్నారు నిజంగానా. ప్రజల్లో ఎందుకని ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే వాళ్ళు ఎంత ఊహించారంటే కేసీఆర్ కన్నా కాంగ్రెస్ పార్టీ బెటర్ అని ప్రజలు అధికారం ఇచ్చిండ్రు కాదని మీరు ఒప్పుకుంటున్నారు. కేసీఆర్ కన్నా బెటర్ కాంగ్రెస్ అని జనాలు అవకాశం ఇచ్చింది, కానీ ఇప్పుడు కేసీఆర్ కంటే బెటర్ కాదని మీరు ఒప్పుకుంటున్నారు. కాదు, వాళ్ళు అంత ఊహించిండ్రు కదా, ఆ ఫలితాలను వెంటనే పొందాలనుకుంటారు ప్రతి వ్యక్తి. అయితే అది సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందుతాయి. అది ఒకటి అద్భుతంగా అందింది మహిళలకు, అది తర్వాత రైతు భరోసా, తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు, తర్వాత రైతు భరోసా, ఆ పెన్షన్లు అవన్నీ ఇచ్చినాక 26 నుంచి నీకు ఒకటొకటి అమలు జరిగినాక మళ్ళీ మనం ఈ టీవీ ఇంటర్వ్యూలో కూర్చున్నా అప్పుడు మీరే చెప్తారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన గొప్పగా ఉందని. ఇప్పుడు 26 తర్వాత అయితే అన్న 100% ఇందిరమ్మ ఇల్లులో సెలక్షన్ అయిపోతుంది కదా, వరుసగా అన్ని కార్యక్రమాలు చేస్తారు. టైం ఉంది, 4 సంవత్సరాల కాలం ఉంది, కనీసం ఒక 2-3 సార్లు అయినా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినవి మొత్తం గ్యారెంటీలు 6 గ్యారెంటీలు మాత్రం ఖచ్చితంగా అమలు జరుపుతారు. సరే, అంటే 1 ఇయర్ అనేది కూడా నిజానికి తక్కువ టైమే, అనుకున్న టైంలో అన్ని కూడా కావు, బట్ ఇంకా ముందు టైం కూడా ఉన్నది. మరి చేయకపోతే మళ్ళీ ఒకసారి రవాణాను కూర్చోబెట్టి ఈయన ఇంటర్వ్యూ చేస్తారు తప్పకుండా, ఖచ్చితంగా. సరే అన్న, అంటే విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఖచ్చితంగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి, వర్గీకరణకు నిజంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా ఉందా అన్న? వర్గీకరణకు 100% కాంగ్రెస్ సపోర్టు, బీజేపీ వ్యతిరేకం. బీజేపీ వ్యతిరేకం. ఎస్, మళ్ళీ ఒకసారి చెప్పుంటారా? వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలం, బీజేపీ పార్టీ వ్యతిరేకం. బీజేపీ పార్టీ వ్యతిరేకం. ఇవాళ వర్గీకరణ ముందుకు వచ్చిందంటే బీజేపీ పార్టీ యొక్క చొరవతోనే అని చెప్పేసి సాక్షాత్తు మందకృష్ణ మాదిగ గారే చెప్పిండ్రు. అది బీజేపీ కృష్ణ మాదిగ ఇద్దరు కలిపి ఆడుతున్నటువంటి నాటకం. బీజేపీ కృష్ణ మాదిగ ఆడుతున్న నాటకం. ఎందుకంటే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మోడీ మీటింగ్కి వచ్చి మాదిగలకు హామీ ఇచ్చి బిల్లు పెడతా పార్లమెంట్ చట్టం చేస్తానని పోయింది కదా, మరి అది ఏమైంది?
బట్ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా. దేన్ని యాక్సెప్ట్ చేయలేదు? అంటే చట్టానికి కూడా కొన్ని ఉంటాయి కదా అన్న. చట్టం సుప్రీంకోర్టు తీర్పు చట్టం ప్రకారం వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాల బాధ్యత అని చెప్పింది. చెప్పినప్పుడు ఇందులో కృష్ణమాదిగ ఎక్కడ ఉన్నాడు, మోడీ ఎక్కడ ఉన్నాడు చెప్పండి. వాళ్ళ పాత్ర ఏంది ఇందులో? ఆ కేసు, ఆ తీర్పు పంజాబ్ కృష్ణమాదిగ పోరాటం చేయందే, ఆ పోరాటానికి నరేంద్ర మోడీ వత్తాసు పలకందే ఇవాళ కోర్టు దృష్టికి ఈ యొక్క రిజర్వేషన్ అనేది అంటే ఉద్యమాలు చేస్తే కోర్టులు తీర్పిస్తా. కోర్టులు ఎట్లా పోతాయన్నా? మోడీ చెప్తే తీర్పులు ఇస్తారా? మోడీ చెప్తే కాదు కానీ పోరాటాలు చేసి ఆ పోరాటాలని కదా జనాలు గుర్తు. మరి కృష్ణమాదిగ కోర్టుకు పోలే కదా, పిటిషన్ లేదంటే లేదు, ఎవరు వేయలేదా? ఆయనకి పిటిషన్ పెండింగ్ లో ఉంది. పంజాబ్ లో సంబంధించిన దేవేందర్ సింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు కేసు ఇది. దాంట్లో తీర్పు వచ్చింది. దానిలో భాగంగా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. అంటే ఇప్పుడు వరస్ట్ తీర్పు ఇది. అంటే ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ కు సంబంధించి ఇప్పుడు మందకృష్ణ మాదిగ చేసింది అంత ఉత్తది కాదు, 30 ఏళ్ల పాటు కాలయాపన చేసిండు. కేసీఆర్ 10 ఏళ్ళ కంప్లీట్ చేసుకుండు తెలంగాణ. కృష్ణమాదిగ 30 ఏళ్ల పాటు తిరుగుతుండు అంతే. కృష్ణమాదిగ బతుకున్నంత కాలం ఏపిసిరి కాదు కాదా? చేయనియాడు. కృష్ణమాదిగనే చేయనియాడా? కృష్ణమాదిగే అడ్డు. నేను ఏడిలే అన్న, నేనే చెప్తున్నా, ఎందుకు చదువుకున్నా చెప్తున్నా. అంటే మళ్ళీ ఎంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి మళ్ళీ ఇదే వర్గానికి అదే కులానికి సంబంధించిన వ్యక్తిని నేను. ఆయనతో చిన్నప్పుడు తిరిగిన వ్యక్తిని, అదే ఉద్యమం చేస్తున్న వ్యక్తిని. కృష్ణమాదిగ బీజేపీ ఆడుతున్న నాటకం ఇది. ఎందుకంటే ఏ రకంగా నాటకం ఆడాల్సిన అవసరం ఇప్పుడు కృష్ణమాదిగకు వర్గీకరణ రేవంత్ రెడ్డి చేయడం ఇష్టం లేదు. కృష్ణమాదిగకే మొన్న జర్నలిస్టులు అందరినీ, మీడియా మిత్రులను పిలిపించి అర్ధరాత్రి మీటింగ్ పెట్టి ఆయన ఆవేదన బాధని చెప్పుకున్నాడు. అలా నేను కూడా కొన్ని అన్న, నేను కూడా ఉన్నా. మరి మీరు చెప్పిన మాటలు బాధకు నువ్వు నమ్ముతావు, నేను నమ్మను. ఎందుకు నమ్మరన్నా? ఎందుకు నమ్మనంటే యావత్ సమాజం నమ్ముతుంది. మోసం చేస్తాడు కదా, నమ్మిస్తుండు కదా. వర్గీకరణని కంప్లీట్ చేసుకుంటే హీరో అవుతాడు. కానీ ఆయనకు దీన్ని కంప్లీట్ చేసుకోవాలని, ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలని లేదు. వచ్చే ఎన్నికల్లో అది కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే అప్పుడు మాదిగల ఓట్లు కిషన్ రెడ్డికి ఇప్పించి అప్పుడు ఈయన దాన్ని చేయించాలి. ఇప్పుడు గనక రేవంత్ రెడ్డి చేస్తాడు అని ఉరికిపోతున్న కృష్ణమాదిగ. అంటే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం చూస్తుండా? రాజకీయ లబ్ధి కాదు, ఆయనకు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ చేయడం ఇష్టం లేదు. దట్టు రేవంత్ రెడ్డి చేయడం ఇష్టం లేదు. చేస్తే మాదిగల ఆలోచన కాంగ్రెస్ వైపు, రేవంత్ రెడ్డి వైపు వద్ది. కాబట్టి ఇది ఇప్పుడు జరగొద్దు. ఆయన మనసారా కోరుకుంటుంది ఇప్పుడు జరగొద్దని. మీకు చెప్పిండ్రా ఇట్లా? మీకు అంటే నేను చదువుకున్నాను కదా, 1000% చెప్తున్నా. 1000% చెప్తున్నా. బీజేపీ గెలిచిన నాడే వర్గీకరణ చేయాలని ఆయన కోరిక. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయకపోతే బాగుండు అనుకుంటాడు ఆయన. అంటే నిజంగా ఏబిసిడి వర్గీకరణ కోసం ఇంత పోరాడిన వ్యక్తిని ఇంత కించపరుస్తున్నందుకు మీకు? నేను కించపరుస్తలేదు, నేను నిజం చెప్తున్నా. ఇది తెలంగాణ సమాజానికి, మాదిగ సమాజానికి, జర్నలిస్ట్ సమాజానికి, కళాకారుల సమాజానికి తెలవాలని చెప్తున్నా. నేను తెలవాలని చెప్తున్నా. నిజంగా ప్రేమ ఉంటే చేయించుకోమని రేవంత్ రెడ్డి దగ్గర పోయి వర్గీకరణ అడగకుండా ఎవరికి తెలుసా? ఉస్మానియా సిటీ వీసీ అడిగిండు. మరి కాదా? కాబట్టి సీఎం మాదిగలకు మన ఉస్మానియా సిటీ వీసీ ఇచ్చిండు. అంటే ఏబిసిడి వర్గీకరణ వద్దన్నాడా? అడగాలి కదా. అసలు నువ్వు పోయి నిలబడాల పక్కన. నువ్వు రాజకీయ పార్టీ కాదు కదా. కాదు. నీకేం కావాలి? ఏబిసిడి వర్గీకరణ జరగాలి. రేవంత్ రెడ్డి దగ్గర పోయి కూర్చోవాలి. అన్నా 30 years నుంచి మూవ్మెంట్ చేస్తున్నా, దయచేసి ఇది చెయ్యి, ఎప్పుడో ఒక రోజు నీకు అవకాశం ఇస్తున్నా అని చెప్పాలి. ఎందుకు ఆయనకు దండాలు పెట్టి పక్కన కూర్చొని బతిరాడాల్సిన అవసరం మందకృష్ణ మాదికేందన్నా కదా? అంతే కదా. లేదంట. మరి ఎందుకు బీజేపీ ఓట్లు వేయించిండు? మరి ఎందుకు బీజేపీ వైపు ఉన్నాడు? మరి ఎందుకు బీజేపీకే ఓటేయండి అని మొత్తం మాదిగలు చెప్పారు. పార్టీలు లేవు, మీరు బీజేపీ ఓటేమని ఎందుకు చెప్పాడు? మరి నీకు పార్టీలతో ముంచి నీకెందుకు? మరి అది నువ్వు ఎప్పుడు పార్టీ కడవలు మార్చిన వ్యక్తి కాదు కదా. గొంతులు మార్చడం నీకు సహజమే కదా. పోయి మరి రేవంత్ రెడ్డి అమ్మడు కూర్చో, మాదిగల కోసం కూర్చొని చెప్పు. 30 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తున్నా, నా జాతిలో చాలా వెనుకబడి ఉంది, విద్యా ఉద్యోగ రంగాల్లో నా జాతికి అవకాశాలు వస్తాయి, దీన్ని నువ్వు ఈ పని చేసి నీ పక్షాన నిలబడతా. నేను ఒకసారి మాదిగల తరపున నీ అందరికి కూడా అవకాశం, నీకు కూడా ఒకసారి అవకాశం ఇస్తాం. ఇగో మా వాళ్ళు ఉద్యమకాలను గుర్తించు, 250 గజాల స్థలం మా వాళ్ళని గుర్తించు, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు అని ఎందుకు అడుగుతలేవు? ఎందుకు ఏబీసీ అడుగుతలేవు? ఎన్ని స్టెప్పులు వేసిండు తెలుసా రేవంత్ రెడ్డి గారు? 4 స్టెప్పులు వేసిండు. అసెంబ్లీ ప్రకటన చేసిండు, మంత్రివర్గ ఉపసంఘం వేసిండు, మాలమాదిగా ఉద్యోగాల వ్యత్యాసాలు లెక్కలు తెప్పించుకున్నాడు, గ్లోబల్ మీటింగ్లో చెప్పిండు, షమీమ్ అఖ్తర్ కమిటీ చేసిండు. మరి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే పని చేసిండు కదా. వాడు ఎందుకు ఉద్యమం చేయట్లేవు? కర్ణాటకలో ఎందుకు ఉద్యమం చేయట్లేవు? బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో
వర్గీకరణ చేసిండ్రు? రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది కదా, అవును. నువ్వు బీజేపీ కోటేయమని చెప్పినావు కదా, మరి ఏ రాష్ట్రంలో చేయమని ఎందుకు చెప్తావు? బీజేపీతో పాలిత రాష్ట్రాల్లో ఉద్యమం ఎందుకు ఇంకా ఎక్కడ కూడా మొదలు అవ్వలేదు కదా, ఎందుకు మొదలయ్యేది అంటే ఎక్కడ కూడా కంప్లీట్ అవ్వలేదు కదా. ఎందుకు కావాలి? నువ్వు మొత్తం ఎందుకు తిరుగుతలేవు? ఎందుకు తెలంగాణలో తిరుగుతున్నావు? ఎందుకు ఢిల్లీకి పోవట్లేవు? ఎందుకు బీజేపీ మీద యుద్ధం ప్రకటించట్లేవు? ఎందుకు బీజేపీని పార్లమెంట్ చట్టం చేయమని అడుగుతలేవు? పార్లమెంట్ చట్టం చేపిస్తేనే కృష్ణమాది గారు నమ్మేది, లేకపోతే ఈ తీర్పుకును కృష్ణమాది గారికి సంబంధమే లేదు. అంటే కోర్టు ఇచ్చిన తీర్పుకు ఇప్పుడు కృష్ణమాదిగ పోరాటం లేదు కదా, లేదు, ఏం లేదు, అసలు ఎంఆర్పిఎస్ నాయకత్వానికి సంబంధం లేదు. ఆయన ఇంప్లీడ్ అయిదాం అనుకున్నాడు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది, చాలా మంది నాయకులు ఇంప్లీడ్ అయినారు. కానీ ఇది పర్ఫెక్ట్ గా దేవేందర్ సింగ్ అనే పంజాబ్ చమార్కు సంబంధించినటువంటి కేసు, ఇందులో ఎవరికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ దానికి అసలు సంబంధమే లేదు కదా. ఆయన చెప్పమని ఆయన కేసు కోర్టులో కేసు వేసినామని, కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు చెప్తే. సరే, అంటే మందకృష్ణ మాదిగకి సంబంధం లేదు, మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగా మాదిగల మీద కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ మీద నిజంగా చేయాలని ఉంటే మందకృష్ణ మాదిగ పక్కన కూర్చొని దండం పెట్టి అన్నా చెయ్యనే అడగాలనా, లేకపోతే ఆయనంతలైనా కూడా చేయొచ్చు కదా? చేస్తాడు కదా, చేస్తాడా? పక్కా చేస్తాడా చెప్పనా? కానీ మాదిగలకు మాలకు సిచ్చు పెట్టనీకే ఈ రెడ్లు రావులు దొరలంతా కూడా చూస్తున్నారు అనేది ఒకటి ఉన్నది. అక్కడ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, చేయకుండా రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది కదా, రాష్ట్రాలు చేసుకో. స్వయంగా సీఎంఏ అసెంబ్లీలో ప్రకటన చేసిండు, అక్కడ ఫిక్స్ అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు. అంత పెద్ద మనిషి అసెంబ్లీలో రాష్ట్రం అంతా చూస్తున్నా కానీ చేయకుండా రేపు అసెంబ్లీ ఎలక్షన్లకు ఎట్లా పోతాడు? అందుకోసమే రేవంత్ రెడ్డి గారు చేసిపోతాడు. దాంతో ఆయనకు 2 లాభాలు జరుగుతాయి రేవంత్ రెడ్డికి. లంబాడీస్ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఉన్నారో, మరొక కన్నులాగా మాదిగలు రేపు కాంగ్రెస్ పార్టీకి ఉండబోతారు. ఈ భయమే కృష్ణమాదిగని బీజేపీని వెంటాడుతుంది. అంటే ఇప్పుడు క్రెడిట్ కాంగ్రెస్ కు పోవద్దు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇది జరగొద్దు, మాదిగలు నా వైపు బీజేపీతోని రావాలి అన్నది ఆయన కృష్ణమాది గారి యొక్క అభిమతం. అంటే నిజంగా అదే ఉద్దేశం ఉంటే ఇప్పుడు 1,00,000 డబ్బులు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు, ఊరు వాడ అంతా తిరుగుతున్నాడు. అది సోషల్ మీడియా ప్రచారం అంతే, జనాలు రారు పెద్ద, 10,000 నుంచి 15,000 వస్తాడు. 1,00,000 డబ్బులు అన్నారు, 1,00,000 డబ్బులే. మాదిగలను డబ్బులు కుట్టియాలి, చెప్పులు కుట్టియాలి, హీనమైన నిచాతి నికృష్టమైనటువంటి పని అది. ఇప్పుడున్నటువంటి ఈ డిజిటల్ సమాజంలో మాదిగోళ్ళు ఇంకా డబ్బులు కొట్టుకొని చెప్పులు కుట్టుకోవాలన్నమాట. అంటే అది కులాన్ని వృత్తిని నీచమైన వృత్తి కదా, మాదిగలని తక్కువ చేసి చూసిందే ఆ పనిని మళ్ళీ అదే పట్టుకురమ్మంటారు. ఎందుకు నువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా సూట్ వేసుకొని అనట్లే, మేము ఇంకా డప్పులే కొట్టాలా, చెప్పులే కుట్టాలా, ఇక మేము ఇంత చదువుకొని ఇంకా ఆ పని ఏంది? ఉద్యమానికి రీతులు లేవా? అంటే వృత్తిని అవమానిస్తున్నారు. చేతగాక, చేయలేక, చెయ్యలేక, డబ్బులు పెట్టలేక, వివేకుని ఎదిరించే దమ్ము లేక, ఎదిరించే దమ్ము లేదా, దమ్ము లేక ఈ మీటింగ్ పెట్టకుండా డప్పులు కళాకారులకు అప్పచెప్పిండి పని. అంటే వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అదే చేయాలా? ఎవరు వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అదే చేయాలా? డెమోక్రసీలో ఏముంటది? వీళ్ళకో స్టైల్ ఉంటది కదా, ఏముంటది? వీళ్ళకో స్టైల్ ఉంటది కదా. అది కాదు స్టైల్ అంటే, కౌంటర్ కొట్టలేక, కౌంటర్ కొట్టలేక, జనాలేక కాదు, జనాలు తీసుకురాలేక, ఉత్తగా డప్పులు కళాకారులకు పాటలు అప్పచెప్పి వేరు అందరినీ కూడా పాటలు అప్పచెప్పి వాళ్ళని తీసుకొచ్చి మాలల మీద కడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎక్కే. ఏనాడు 30 ఏళ్ళ మాలలు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి లేదు. కృష్ణమాదిగ వల్లనే, ఆయన వైఖరి వల్లనే ఇవాళ మాలలు రోడ్డు మీదకి వచ్చిండ్రు. మాలలకు సపోర్ట్ చేస్తుందే కృష్ణమాదిగ, మాలలకు కూడా కృష్ణమాదిగ సపోర్ట్. మరి అంతే కదా. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మీటింగ్ కి పర్మిషన్ ఇప్పించింది ఎవరు ఇప్పించారన్నా? కృష్ణమాదిగ కదా, వివేక్ ఇప్పించింది. వివేకు కృష్ణమాదిగ అత్యంత రహస్య ఆప్త మిత్రులు ఇద్దరు. నువ్వు అటుండు, నేను ఇటుంటా. నేను ఏడింలే అన్న, మీరు చెప్పిన ముచ్చట్లని మీ దగ్గరనే వింటున్నా. ఇవన్నీ బయట జరిగేటి బ్రదర్. నువ్వు జర్నలిస్ట్ మిత్రుడు కాబట్టి నీ పనిలో బిజీ ఉన్నావు, నేను వర్గీకరణ ఉద్యమకారుణ్ణి, నాకు అదే పని. నిజంగా వివేక్ మందకృష్ణ మాదిగ ఇద్దరు ఒకటి. మీరు వాళ్ళిద్దరు ఇప్పుడు మాట్లాడుకున్న మాటలలో ఎప్పుడైనా ఇద్దరు కలిసి గట్టిగా తెచ్చుకున్నారా? నువ్వు అటుండు, నువ్వు అటు రెచ్చగొట్టు, నేను ఇటుంటా, ఇటు రెచ్చగొడతా. నేను మళ్ళీ మీరు అంటున్నావు కదా కళాకారులకి ఏం పని అంటే నాకు అర్థం కాదు. కానీ మాదిగోలతో ఏం పని? నువ్వు మాలలను కదా ఒప్పియాల్సింది. ఎవరు వర్గీకరణ వద్దంటారు? మాలలు వద్దంటుండ్రు కదా. అవును, మరి వీళ్ళు ఎవరి దగ్గర పోయి మాట్లాడాలా? మాలలతోటి మాట్లాడాలి. మరి వీళ్ళతో ఏం పని? వాళ్ళ గొంతులు వినిపిస్తున్నారేమో. గొంతులు ఎన్నిసార్లు వినిపిస్తావు? 30 ఏళ్ళ నుంచి అందరు వినిపించారు. హరగోపాల్ నుంచి, బాలగోపాల్ నుంచి. నీకు మాదిగ ఉద్యమానికి సపోర్ట్ చేయని వ్యక్తి ఎవరు? మాదిగ ఉద్యమానికి సపోర్ట్ చేయని సంఘాలు ఎవరు? పార్టీలు ఎవరు? నువ్వు ఎందుకు విమలక పృథ్వీకి ఏం పని లేదా? వీళ్ళకు పోయి వాళ్ళ కదా ఒప్పియాల్సింది. వివేక్ తో మాట్లాడాలా, చెన్నైతో మాట్లాడాలా, రామ్ ప్రసాద్ తో మాట్లాడాలి. తింటారా? మీటింగ్లు పెట్టుకుని డబ్బులు వినట్లే, మేము వినటోళ్ళతో మాకేనా చెప్పేది? మరి వాళ్ళకి కదా చెప్పాల్సింది. ఒప్పుకోను ఒప్పియాలి కదా.
నువ్వు వాళ్ళని ఒప్పియకుండా కానీ ఇప్పుడు మాలలో ఒప్పుకున్నా కూడా ఏబిసిడి వర్గీకరణ జరగదు కానీ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ అయింది. తీసుకొని చేయాలి కదా ఎట్లయిద్దన్నా ఈ రెండు కులాలు కలిసి మాట్లాడుకొని మాకు ఒక ఒప్పందాన్ని రాసుకొని ఇది మాకు ఓకే అని చెప్పేసి సీఎం చెప్తే సీఎం చేస్తారు తెల్లారి. అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పకపోతే చేయడా చేస్తాడు, కానీ అతనికి కూడా పార్టీ కదా, రెండు వర్గాలు ఉండాలి కదా ఎమ్మటి. కాబట్టి మీరు మన ఇద్దరం అండర్స్టాండింగ్ వచ్చినాక పెద్ద మనిషికి ఏం ప్రాబ్లం ఉంటుంది అది. అంటే ఇప్పుడు వీళ్ళు అండర్స్టాండింగ్ లేకపోవడం వలన కేవలం ఇంకా ఇది న్యాచురల్ గా అయిపోయింది. కేవలం అండర్స్టాండింగ్ లేకనే మాల మధ్యల మధ్య అంతే, లేకపోతే తలుచుకుంటే ఇప్పుడే చేసేస్తారు. అంటే నేను ఇప్పుడు మీరు ఈ మాల కులాలని మాది కులాలని మీరు కూర్చోబెట్టి ఒప్పియండి, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ వచ్చి ఒక మధ్యవర్తి తీసుకుపోయి సీఎం ఒప్పియండి, అడగండి, సీఎం ఒప్పుకొని వచ్చే ఫిబ్రవరిలో బడ్జెట్లో పెట్టబోసు చూడు. అంటే ఇప్పుడు వీళ్ళు అండర్స్టాండింగ్ వల్ల అయిపోయింది అంటారు. ఇప్పుడు ఆయనకి ఏముంటుంది చెప్పండి, ఈ తెలంగాణలో 20% పైకున్న దళితులు, వాళ్ళని ఇద్దరు నా వైపు ఉండాలని సీఎం కోరిక ఉంటుంది. ఇద్దరు మనసులు నవ్వకుండా ఈ సమస్య పరిష్కారం కావాలని ఉంటుంది. వాళ్ళిద్దరే ఒప్పి వచ్చి ఓకే అన్నప్పుడు ఇక పంచాయతీ ఎక్కడిది? సరే, వాళ్ళ మనసులు నొచ్చుకుంటూ ఉండొచ్చు. నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత కూడా వస్తుండొచ్చు. మరి వాస్తవానికి మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, యావత్ సమాజానికి అంతా కూడా తెలుసు, ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయబద్ధమైంది కదా. 100% న్యాయబద్ధం. మరి న్యాయబద్ధమైన దానికల్లా ఇంకా మళ్ళీ ప్రభుత్వము, ఓట్లు, చీలికలు, వ్యతిరేకత ఇవన్నీ చూస్తారని న్యాయబద్ధమైన చేసేయాలి. మీకు ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏం లేనప్పుడు కృష్ణమాదికి ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఉద్యమం చేస్తాను పోయి పక్కన చేరాలి కదా. పక్కన మాదిగ జాతి మీద ప్రేమ ఉండి ఈ సమస్య పరిష్కారం కావాలంటే కృష్ణమాదిగ పోయి రేవంత్ రెడ్డి దగ్గర ఉండాలి. పోయి ఏమనంటే మోడీ అంటాడు, అమిత్ షా అంటాడు, వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు అఫిడవిట్ వేసిండ్రు వర్గీకరణ మీద మీ అభిప్రాయం ఏంటంటే మాకేం అభ్యంతరం లేదని. దానికే ఈ మొత్తం క్రెడిట్ అంతా బీజేపీకి రావాలని బూతాడు కృష్ణమాదిగ. అయిపోయింది ఆ ఘట్టం. సార్ నువ్వు అంటున్నావు కదా ఆయన వల్లనే, మరి ఇది చేసుకోరా పోయి రేవంత్ రెడ్డి మండలి పడి. అంటే నాకు తెలిసి రవణకు మొత్తం మీద మందకృష్ణ మాదిగ వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర ఉండాలి. ఉండాలన్నట్టు ఈ పని కోసమైనా ఉండు, ఈ పని కోసమైనా ఉండాలి కదా న్యాచురల్ గా. అదేనా మీ ఉద్దేశం? నువ్వు ఈ పని కోసం ఉండు, పని తర్వాత కూడా ఉండు, రేపు ఎన్నికలు కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి అడుగు. నువ్వు పార్టీ కాదు కదా, బీజేపీకి 2 సార్లు ఓట్లు వేసినప్పుడు ఒకసారి కాంగ్రెస్ కి ఓట్లు వేస్తానని చెప్పి పని చేయించుకుంటే తప్పేంది? నేను ఒక మాట అడుగుతా అన్న, అంటే నిజంగా దళిత నాయకులందరూ కూడా ఇలా అందరూ ఏకమై కొట్లాడకుండా ఒకరినొకరు ఇట్లా విమర్శించుకోవడం వల్లనే నిజంగా ఇంకా వెనకబడి ఉంటారు అనుకో. విమర్శించలే కదా, ప్రశ్నిస్తున్నాం మేము. మందకృష్ణ మాదిగా అవినీతి పరుడు అనలేదు నేను, మందకృష్ణ మాదిగా దొంగ అనలేదు నేను, మందకృష్ణ మాదిగా లైన్ కరెక్ట్ లేదంటున్నా నేను. ఇవన్నీ తిట్టన్పురా గాడిద కొడుకు అన్నట్టు. నీకు నేను చదువుకున్నావు, నేను అట్లా విమర్శించిన ఆయన్ని. నేనేమన్నా రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయడం కృష్ణమాదిగకి ఇష్టం లేదు, ఇంతకంటే పెద్దది ఏముంటదన్న. వివేకు కృష్ణమాదిగా మిత్రుడు తప్ప చీకటి ఒప్పందం ఉందన్న. చీకటి ఒప్పందం కాదు, రహస్య మిత్రుడు. అంటే ఆ ఫోన్ లో మాట్లాడుకుంటారు, అందరు ఫ్రెండ్స్ కలుసుకోలేరు కదా. బీజేపీ వచ్చినాకనే ఇది చేయాలి, కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాకనే వర్గీకరణ చేయాలని కూడా అన్నారు. అవును, అది నిజమే. గిన్నునే అన్న, చాలా ఉన్నాయి. పై కనిపించేటి ఒకటి, లోపల జరిగాయని వేరే. ఎందుకన్నా అంటే నిజంగా సరే మీరు అన్నారు కదా, మాదిగలందరూ పోయి మాలను నొప్పించి ఈ వర్గీకరణను. మాదిగలు కాదు, ఇప్పుడు ఎవరైతే పాటలు పాడుతున్న కళాకారుడు, కొంతమంది బీసీ విమలక్క, పృథ్వీరాజు, కొంతమంది బీసీ మిత్రులు బయలుదేరారు కదా, హరగోపాలు, కోదండరాము, వీళ్ళు వాళ్ళతో మాట్లాడాలంటున్నా. వీళ్ళు వాళ్ళతో మాకు చెప్పుడు కాదు, మా మీటింగ్లకు వచ్చి దంపు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, చెప్పేది ఉంటే వాళ్ళని బతిలాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పియాలి. మీరు ఈ సమాజానికి అవసరం, ఇద్దరు మీరు కలిసి ఉండాలి, కాబట్టి మీరు పంచుకోండి మీ జనాభా ప్రకారం. వాళ్ళు అంతా ఓపెన్ గా చెప్పిన తర్వాత వింటర్ అన్న హోప్ ఎవరికి ఉండదు. మీటింగ్ పెట్టి మాలందరూ ఈ గర్జన, మాలల సింహ గర్జన అని పెట్టి గర్జించిండ్రు. మందకృష్ణ మాదిగని తిట్టిండ్రు, కొందరిని మాదిగలని అన్నారు, పేరుగాంచిన వాళ్ళను. వర్గీకరణ ఎంత విరుద్ధమో అన్నట్టు వాళ్ళు మాట్లాడిండ్రు. వాస్తవాన్ని చూసుకుంటే ఇంత జరిగిన తర్వాత కూడా స్కోప్ ఉండదు కదా, వీళ్ళు వింటర్ అన్న ఆశ ఎక్కడ కూడా ఉండదు. ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడలే కదా, మధ్యవర్తిత్వం చేయలే కదా ఎవరు. వాళ్ళు గట్లా చెప్పిన తర్వాత ఇంటర్ అన్న నమ్మకం లేదు. వాళ్ళు ఒక్కలే కాదు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరిని మాట్లాడి గంట చక్రపాణి ఉన్నాడు, సింహ లింబాద్రి సార్ ఉన్నాడు, కృష్ణారావు సార్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు మాలాల పెద్దలు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడచ్చు. నిజంగా మీరు చెప్పండి అన్న, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరగా ఈ ఏబిసిడి వర్గీకరణ జరగాలంటే ఏ కార్యాచరణ తీసుకోవాలన్నా? మందకృష్ణ మాదిగ పోయి రేవంత్ రెడ్డిని కలిసి ఎంఆర్పిఎస్ తీసుకుపోయి కాంగ్రెస్ లో కలపాలి. ఎంఆర్పిఎస్ తీసుకుపోయి కాంగ్రెస్ లో కలపాలి. ఇది పిడమర్తి రవి యొక్క ఆశయం. అవును, ఇది పార్టీ కాదు కదా, నీ లక్ష్యం ఏబిసిడి కదా, తీసుకుపోయి అలా కలుపు. ఏముంది, నీది రాజకీయ పోరాటం కాదు. ఎంఆర్పిఎస్ ఇప్పుడు నిజంగా మందకృష్ణ మాదిగ యొక్క ఆశయం ఏబిసిడి వర్గీకరణ అని చెప్తున్నాడు. అవును,
అది రేవంత్ రెడ్డి గారు నెరవేర్చిన తర్వాత ఇది ఎంఆర్పిఎస్ తోటి పనే ఉంటుందన్న. అంటే ఇప్పుడు మీకు ఎంఆర్పిఎస్ యొక్క మద్దతు కావాలంతే తప్ప నిజంగా మాదిగలకు న్యాయం జరగడం కావద్దు కాంగ్రెస్ పార్టీకి. మాదిగలకు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటుండంటే లీడర్లు ఎవరైనా ఎటైనా ఉండని నేను ఏబిసిడి చేస్తా, నేను మాట ఇచ్చిన. మరి మళ్ళీ ఇంకా ఎంఆర్పిఎస్ కాంగ్రెస్ లో కలుపుడు దేనికన్నా? అది నా అభిప్రాయం. కలిపితే ఇంకా ఈజీగా అయిపోద్ది. మాదిగలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి, అవన్నీ నెరవేరుతాయి. ఇంకో మంత్రి పదవి వస్తుంది, ఇంకో ఎమ్మెల్సీ వస్తుంది, 4 చైర్మన్లు వస్తాయి, డబుల్ బెడ్రూమ్ వస్తాయి, ఉద్యమకారులకు 250 గజం స్థలం వస్తుంది. ఎంఆర్పిఎస్ లో పనిచేసిన వాళ్ళకే. ఇప్పటివరకు మందకృష్ణ మాదిగా ఓ ఎంఆర్పిఎస్ కార్యకర్తకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పిలే, ఒక స్థలం ఇప్పిలే, ఎవరు బాగా కోరుకోలే. ఇప్పుడు అది మన సంఘాన్ని తీసుకుపోయి అలా గలపడం ద్వారా ఏబిసిడి పరిష్కారం అవుతుంది. మన ఉన్నటువంటి ఉద్యమకారులకు కులానికి చాలా సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కారం అవుతాయి. అంటే ఎంఆర్పిఎస్ అనేది ఒక పెద్ద ఉద్యమం. అది అంటే కేవలం పిడమర్తి రవణ ఒక్కడు అనుకుంటే సరిపోదు కదా అన్న. అంతే కదా. కృష్ణమాదిగా ఎవరిని అడిగి బీజేపీ కోట్లు ఇద్దామని అడిగిండు, ఇది కూడా అట్లే నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఏమైనా వద్దనుకుంటారా ఏంది, మొత్తం ఎగిరికి అంతే ఇస్తారు ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి. ఆయన అడగాలి, తీర్మానం చేసుకొని పోయి అందరం కలిసి కలిపియాలి. ఒక లిస్ట్ ఇస్తున్నా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు అని అడగాలి. ఈ 30 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఉద్యమానికి సార్థకత లభిస్తుంది. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, నేను చైర్మన్ అయినా, నేను ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చుకున్నా, నేను నా 4-5 ఏళ్ళకి తెలంగాణ కోసం పనిచేసి చైర్మన్ అయినా, ఎమ్మెల్యేగా పోటీ చేసిన. 30 ఏళ్ళని చేసిన వాడికి కనీసం గౌరవ మర్యాద దక్కాలో లేదా? మరి ఏం లేదు, అనారోగ్యం పాలైన అందరూ బీపీ షుగర్లతోటి 60 ఏళ్ళు దాటి ఉన్నారు. నువ్వేం చేసినావు ఆ కార్యకర్తలకు? నువ్వు ఒక్కడు బాగుంటే ఓకేనా? ఇప్పుడు ఆయన కూడా బాగుండంటారు నిజంగా, అద్భుతంగా. ఎప్పుడు చూసినా బాధగా ఉన్నట్టే కనిపించి. కృష్ణమాదిగా కోటీశ్వరుడు కదా. కోటీశ్వరుడా? నిజంగా కోట్లనే. ఎప్పుడు నేను డబ్బా ఫోనే వాడుతూ ఉంటాడు. నేను కూడా 2-3 సార్లు కలిసిన. కోటీశ్వరులు మరి గట్లా అలాంటి ఫోన్ వాడతారని అనుకోను నేను. నిజంగా కోట్లు ఉన్నాయట మందకృష్ణ మాదిగ దగ్గర. కోటీశ్వరుడు అన్నా కదా. ఎందుకన్నా అంటే మందకృష్ణ మాదిగ మీద పిడమర్తి రవణకి ఏమన్నా కోపం పగేమన్నా ఉందా? మాది ఖమ్మం డిస్టిక్, వాళ్ళ వరంగల్ డిస్టిక్. మా ఇంటి పేరు పిడమర్తి రవి, మా ఇంటి పేరు పిడమర్తి, వాళ్ళ ఇంటి పేరు మంద. మాకు సుట్టరికం లేదు, గట్టు పంచాలి ఏం లేదు. మాదిగలకు న్యాయం చేయాలనేదే నా కోరిక. మాదిగలను నెమ్మడి తిప్పుకుంటున్నావు కదా, మాదిగలకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలని నువ్వు సెటరేట్ కావాలనేది నా కోరిక. నిజంగా మాదిగలకు న్యాయం జరగాలంటే అది ప్రభుత్వాలు తీసుకోవాల్సిందే. కానీ ఇందులో మందకృష్ణ నువ్వు ఎందుకు నాయకుడు మరిగా ఇంట్లో కూర్చోరా? మరి నువ్వెందుకు నాయకుడు? మాదిగలకు ఏబిసిడి చేయాలి అంటున్నావు కదా, ఇది కూడా చెయ్యి. అదే ఈయన డిసిషన్ తీసుకుంటే కదా, ఈయన పోరాటం మాత్రమే చేయగలుగుతాడు. అసలు డిమాండ్ పెడితే కదా. మాదిగలకు డబుల్ బెడ్రూమ్, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు 250 గజం స్థలం ఇస్తానంటుంది. మాదిగలకు కూడా 250 గజం స్థలం ఎందుకు డిమాండ్ చేయట్లేడు? ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉద్యమకారులని అనుకుంటారా మీరు? అనుకుంటున్నా. ఎందుకన్నా మరి ఎందుకు వాళ్ళకి ఎందుకు అడుగుతలేవు? వాళ్ళకి అడుగు. సీఎం దగ్గర పోయి కూర్చొని ఏబిసిడి చేయి అని అడిగి, ఇది 250 గజం స్థలం ఏమను, డబుల్ బెడ్రూమ్ ఏమను. అట్లా అడిగినంత మాత్రం చేస్తారా? న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోతే కదా, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అడగాలి. ఆయనకు లేదు కాంగ్రెస్ దగ్గర పోవాలని, బీజేపీ దగ్గర పోవాలన్నది. ఎంతసేపటికి మోడీ, అమిత్ షా అటు తిప్పి మళ్ళీ మందకృష్ణని బీజేపీని లింక్ చేస్తున్నారు. దళిత మోర్చా లాగా పనిచేస్తున్నారు కదా ఎంఆర్పిఎస్ ని. బీజేపీ దళిత మోర్చా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ లాగా పనిచేస్తున్నాయి మందకృష్ణ మాదిగ కాదా? నీ సంస్థ అంబేద్కర్ ఆలోచనతో కూడిన సంఘాన్ని పెట్టి, సామాజిక న్యాయం అనే సంఘాన్ని పెట్టి, నువ్వు బీజేపీ మతోన్మాద బీజేపీకి ఓట్లేమని చెప్తావు. బీజేపీ మతం మరి అక్కడ మాత్రం ఎందుకు కొట్లాడి బీజేపీతో తెచ్చుకోవట్లేవు? కాంగ్రెస్ మీదనో కొట్లాడతానంటావు. కొట్లాడితేనే కదా రేవంత్ రెడ్డి చేసావు. మరి బీజేపీ మీద కూడా అదేగా చేయాలి. మరి బీజేపీకి ఎందుకు ఓట్లేసినావు? అది కాలే కదా. మరి ఇప్పుడు ఇక్కడ అవుతుంది కదా మరి రేవంత్ రెడ్డి గారికి పో. మరి బీజేపీ నిజంగా గ్యాప్ లో మతోన్మాద పార్టీ అన్నారు. 100% బీజేపీ మతోన్మాద పార్టీ, కులోన్మాద పార్టీ, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్యూర్గా వ్యతిరేకమైన పార్టీ అది బీజేపీ. మరి పైన నరేంద్ర మోడీనే బీసీ అంటారన్నా? ఏం బీసీ? ఆయన దొంగ బీసీ కదా. దొంగ బీసీ. ఆయన కులము నెయ్యిని తయారు చేసే కులం అయింది. అది వైశ్యాస్కి ఉపకులం. వైశ్యాస్కి ఉపకులం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కులాన్ని తీసి బీసీలు వేసిండు. ఆయన బీసీ కాదు కదా. అంటే బీసీ అవ్వడం కోసమే ఆ కులాన్ని బీసీలో అందరికి తెలిసే విషయం. నెయ్యి తయారు చేసే కులం అది. ఆ కులాన్ని తీసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ జాబితాలు వేసిండు. నేను ఎందుకంటే బీసీ సమాజం అనేది ఇండియాలో 50% ఉంటారు వాళ్ళు. ఏ కులం, ఏ రాష్ట్రమైనా పో. అంటే ఇక పేరు కోసమే మాత్రమే బీసీలో ఉన్న పెద్ద సమూహానికి లీడర్ అని చెప్పడం కోసం ఆయన దాన్ని బీసీలో వేసుకున్నాడు. అంతే తప్ప బీసీ కాదు, నకిలీ బీసీ. ఇన్ని విషయాలు బాగానే చెప్తున్నా. నిజంగా ఇట్లాంటివన్నీ మాట్లాడితే భవిష్యత్తులో ఇబ్బంది కాదా అన్న? రాజకీయంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. నేనేమన్నా నేను దొంగ అన్న? ఆయన ఏమన్నా ఆయన కులాన్ని అలా కలిపిండన్నా?
అంటే ఒక్క బీసీ నరేంద్ర మోడీ ముచ్చటే కాదు, అవును. మందకృష్ణ మాదిగ తీసుకోండి, కేసీఆర్ తీసుకోండి, కేటీఆర్ తీసుకోండి, ఉమ్. ఎప్పుడు చూసినా కూడా పిడమర్త రవాణా ఇంటర్వ్యూ అంటే వాళ్ళ ఫస్ట్ కాంట్రవర్షియల్సే ఉంటాయి. నిజం చెప్తే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. నిజమేనా? నేను లేకపోతే చెప్పిన ఉద్దేశపూర్వకంగా నేను మనుషుల మీద చెప్పిన అట్లా దాంట్లో మాట్లాడతారా? నిజం లేకపోతే ఉమ్, నేను ఈ తెలంగాణ సమాజంలో ఉండలేను. నేను చెప్పింది నిజం కాబట్టి, ఉమ్, ఎందుకంటే నేను 2 ఉద్యమాలలో 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. ఉమ్, అటు వర్గీకరణ ఉద్యమంలో కృష్ణమాదిగ తర్వాత నేనున్నా, ఉమ్, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పక్కనే నేనున్నా. ఉమ్, కేసీఆర్ కన్నా నేను ఏం తక్కువ చేయలేదు ఉమ్, తెలంగాణ ఉద్యమంలో. ఉమ్, కేసీఆర్ 3 రోజుల 10 రోజుల ఖమ్మంలో జైల్లో ఉన్నాడు. ఉమ్, అలా మొత్తం జ్యూసులు తాకుండా బన్నాడు. ఉమ్, నేను తెలంగాణ ఉద్యమంలో వీరునిలాగా ఓయిలో కొట్లాడినా. ఉమ్, నాతో పాటు వేలాది మంది విద్యార్థులు వీరుల్లాగా పనిచేసిండు. ఉమ్, మా అందరికీ అవకాశాలు ఇవ్వలేదు కేసీఆర్. 250 గజం స్థలం కూడా ఇవ్వలేదు. ఉమ్, ఆయనకు మాత్రం పెద్ద పెద్ద ఇల్లులు కావాలి, ఉమ్. వాళ్ళ బంధువులకు వాళ్ళకు మాత్రం పెద్ద పెద్ద కార్లు కావాలి. ఈ సొమ్మంతా తెలంగాణ ప్రజలది కదా. నిజంగా తెలంగాణ ప్రజలదే ఈ సొమ్మంతా కొట్లాడి తెచ్చిన వాళ్ళకి నిజంగా న్యాయం జరగాలి. మరి కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేయలేదు, ఇప్పుడు ఇంకో 4 ఏళ్ల దాకా కాంగ్రెస్కు టైం ఉన్నది. భవిష్యత్తులో మరి కాంగ్రెస్ అయినా మీకు చేస్తుందా అన్న? మరి అంటే ఇప్పుడు కేసీఆర్ తిన్న సొమ్ముని కక్కిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. డబ్బంతా కేసీఆర్ కుటుంబం దగ్గరనే ఉంది కదా. డబ్బంతా కేసీఆర్ కుటుంబం దగ్గర 4-5 లక్షల కోట్ల రూపాయలు తింటారు వాళ్ళు. 4-5 లక్షల కోట్లు మొత్తం చాలా పెద్ద ఫిగర్ అది మీరు చెప్పేది. అందరూ అలా 5గురికి 5 మనిషికి లక్ష కోట్లు ఉంటాయి. మనిషికి 1,00,000 కోట్లు. కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావుకు, కవితకు, సంతోష్ రావుకు 5 లక్షల కోట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. 5 లక్షల మనిషికి 1,00,000 కోట్లు ఉంటాయి. పెద్ద దొంగల ముఠాది. అంటే ఇప్పుడు మీ ఎట్లా కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి మీలాంటి వాళ్ళకి ఏం చేయదు కనుక దాని గురించి ప్రస్తావన తప్పించడానికి ఇప్పుడు ఈ ముచ్చట అంటారు అనుకోవచ్చా? ఏంది ఇప్పుడు మీలాంటి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదు, ఖచ్చితంగా చేయదని మీకు కూడా క్లారిటీ ఉండే, కేవలం 5 లక్షల కోట్లు వాళ్ళు మింగిరని చెప్తారు అనుకోవచ్చా? వారికి ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏందో అందరికి తెలుసు. అర్థమైందా? హరీష్ రావు ఎట్లా బతికిండు, కవిత ఎట్లా బతికింది, సంతోష్ రావు ఎట్లా బతికిందో నేను తక్కువ ఒక 15 ఏళ్ల క్రితం చూసినా, నాకన్నా ముందు చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు ఏంది వీళ్ళ లైఫ్ స్టైల్ ఏందని. ఇవాళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళ ఐశ్వర్యం ఏంది. తెలంగాణ ప్రజల నోట్ల మన్ను కొట్టి ప్రజలకు దక్కాల్సినటువంటి డబ్బును మొత్తం కూడా కుటుంబానికి చేరవేర్చిన వాళ్ళు. అంటే ఇప్పుడు కేవలం ఇక ఆ డబ్బును తీసుకొచ్చే ప్రయత్నం, కక్కించే ప్రయత్నంలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే కదా వాళ్ళ ధైర్యంగా ఉన్నారు, అని డబ్బులు ఉన్నాయి కాబట్టి. పార్టీ 1,000 కోట్ల రూపాయల లిక్విడే పార్టీ కోశాధిక బండాగారంలో ఉంది కదా. వాళ్ళ ఫైనాన్స్ ఫండ్స్ వచ్చినాయి కదా, లెక్కలు కూడా అదే. ఇప్పుడు ఇవన్నీ అట్లా దాటి ఇటు మళ్ళీ ఇటు వస్తాయి, ఇట్లా పోయి అట్లా వస్తాయి అంటారా? లెక్కలు కూడా ఉంటాయి కనుక అక్కడ దొరికిపోరంటారా? దొరుకుతారు కదా. ఇప్పుడు 1 by 1 అన్ని బయటకు వెళ్తాయి కదా. నిజంగా అంటే జైల్లో వేసే పరిస్థితి ఉంటుందా అన్న వీళ్ళని? ఎవరన్నా తప్పు చేస్తే ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళ అవినీతి జరిగిందని ప్రూఫ్ అయితే ఖచ్చితంగా జైలు వేస్తారు. నిజంగా ప్రూవ్ అయితే అంటారా? కేవలం ఆరోపణలే వినిపిస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఆధారం ఉంటది, నిజం ఆధారం ఉంది, ఆరోపణలు ఉంది కూడా, నిజం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు జైలుకు పోతారు అందరూ, 1 by 1 అందరూ. అంటే నెలకొక్క ఆరోపణ బయటకు వస్తా ఉన్నది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి గొర్రెల పంపిణీ విషయంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అని కావచ్చు, లేకపోతే జన్వాడ ఫామ్ హౌస్ అని కావచ్చు, డ్రగ్స్ తీసుకురని కావచ్చు, లేకపోతే మొన్న ఈ కార్ రేసు కూడా చూసినాం. నెలకొక్క ఆరోపణ చేస్తున్నారు తప్ప ఒక్క ఆధారం కూడా బయటకు. వాళ్ళపై వాళ్ళు చేసిన కార్యక్రమాలని రివ్యూ చేసిన ఆ శాఖలలోకి కొత్త మంత్రులు పోయినా అలా జరిగిన అవినీతి కనిపిస్తుంది. ఖచ్చితంగా విచారణ చేస్తారు. అది ప్రజల సొమ్ము, ప్రజలకు దక్కాలి అంతే తప్ప ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదంట. నో డైవర్షన్. వాళ్ళంతా అవినీతి పరులు కదా. అవినీతి జరిగినప్పుడు వాటన్నిటి మీద విచారణ జరగాలి కదా. జరుగుతుంది విచారణ జరుపుతున్నారు. మరి నిజంగా వాళ్ళని అంటే శిక్షించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? కోర్టు చూసుకుంటుంది. అది కాంగ్రెస్ పార్టీని చేస్తుంది ఆ పని, ప్రభుత్వం చూసుకుంటుంది. అంటే కమిషన్లు కూడా వేసిండ్రు కదా, మరి కమిషన్లు వేసిండ్రు కానీ ఎక్కడ కూడా ఫలితాలు లేవు. టైం పడుతుంది కదా, విచారణ చేసి నివేదిక ఇచ్చినాక నిర్ణయాలు జరుగుతాయి. ఖచ్చితంగా చూడొచ్చా అన్న? అంటే భవిష్యత్తులో కేసీఆర్నో కేటీఆర్నో 5 లక్షల కోట్ల అవినీతి అన్నారు, అది చిన్న మాట కాదు. 5 లక్షల కోట్ల అవినీతి చేసిన వాళ్ళని కదా, అందులో ఒక్కరినైనా జైలు వేస్తారా అన్న? ఆల్రెడీ కవిత పోయించింది కదా. అంటే అది లిక్కర్ స్కామ్ లో పోయింది కదా. అవును, లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఇన్వాల్వ్మెంట్. మీరు తెలంగాణ సంపద దోసుకుంది అన్నారు కదా, నేను దీనికి సంబంధించి మాట్లాడుతున్నాను. అవును, ఇక్కడ కవిత చేసిన ఇక్కడ కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా. చూడొచ్చా ఈ 4 ఏళ్లలో? 100%. ఎవరు అవినీతి చేస్తే, ఎవరు ప్రజల సొమ్ము తింటే, ఎవరు అక్రమంగా తింటే అవి ఖచ్చితంగా బయటపడతాయి. మరి ఫైనల్ గా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ప్రభుత్వం ఏడాది పాలన గురించి ఏం చెప్తారన్నా? 90% సక్సెస్. 90%. ఇది మీరు అనుకుంటున్న మాట, జనాల మాట వేరే ఉన్నది. 40% సక్సెస్ అయింది, 60% ఫెయిల్ అయిపోయింది. లేదు, 90% సక్సెస్. 4 ఏళ్ల కాలం ఉంది. 100% ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. భవిష్యత్తులో పిడమర్తి రవికి అనుకున్న పదవి కాంగ్రెస్ పార్టీలో లభించకపోతే మళ్ళీ పార్టీ మారే అవకాశం ఉందా? లేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోనే నా ప్రయాణం.
ఏదేమైనా సరే ఇప్పటికే కృష్ణమాదిగా ఉమ్, గొంతులు మార్చిండు, మళ్ళీ నేను కండవలు మార్చిన అని అంటారు. ఉమ్, నేను పార్టీ మారను, ఇప్పుడు ఇది 3వ పార్టీ, ఉమ్, బీఎస్పీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఉమ్, ఇదే చివరి పార్టీ కావాలని ఉమ్. నువ్వు కోరుకో దయచేసి. ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను కోరుకుంటా అన్న ఉండాలని ఇంకో నీకు విషయం ఏంటంటే నేను యాక్టివిస్ట్, నాకు చాలా పని ఉంటుంది. ఆ, ఇప్పుడు నేను టీఆర్ఎస్ లో ఉన్నా, ఉమ్. వర్గీకరణ మీద పనిచేసిన, ఉమ్, ఎందుకంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఉమ్. మళ్ళీ వీళ్ళకి వచ్చి ప్రతిపక్షంగా ఉండి పనిచేద్దామంటే ఈ గవర్నమెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు నేను మళ్ళీ నా పని మీదనే ఉన్నా నేను. ఉమ్, సో నేను పార్టీలో ఉంటా, ఉమ్, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉమ్, నా పర్సనల్ కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఉమ్, తెలంగాణలో ఒక పెద్ద భవిష్యత్తులో ఒక పెద్ద బృహత్తరమైన ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నా. ఉమ్. అది ఖచ్చితంగా మీకు చెప్పే చేస్తా, ఓకే. మీ అందరి ఆలోచన ప్రకారం చేస్తా. ఉమ్, అది ఒక అనకొండలాగా తెలంగాణని కబలించి వేస్తుంది, ఒక ఉమ్. నార్త్ ఇండియా విష సర్పం. దాని నుంచి తెలంగాణ ప్రజల్ని రక్షించాలని నా కోరిక. ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది నీకు. ప్రారంభం నేనే చేస్తా. కొంప తీసి కొత్త పార్టీ ఏమైనా పెడతారా అన్న? పార్టీ కాదు, సంఘం పెడతారు. సంఘం పెడతారు. ఆ సంఘం ద్వారా పోరాటం ఆ చేస్తారు. పోరాటం చేస్తారు. నిజంగా వాస్తవంగా చెప్పండి అన్న, అంటే ఇంతసేపు మాట్లాడినారు కదా, వాస్తవాలే చెప్పిన అన్నారు కదా, ఇప్పుడు కూడా వాస్తవం చెప్పండి. ఎన్ని కోట్లు కొంటారన్న? నేనా నాకు ఉంటాయి ఈ యొక్క ఆ కోట్ల, ఈ డబ్బుల కోట్ల. డబ్బుల కోట్లే అన్న, తీసుకున్న కోట్లు కాదు. ఇంత పేదరికంలో ఉన్న రాజకీయ నాయకుని నువ్వు చూడవు. నా జీవితంలో నేను అవినీతి చేసిన, ఉమ్, ఇతరుల డబ్బులు తీసుకున్నా, ఉమ్, ఆ రోజు నేను రాజకీయాలు ఉండలేను. ఉమ్. అంత నిజాయితీకి బతుకుతాను నేను. అందరిని దొంగలు అన్నారు, లక్షల కోట్లు తిన్నారన్నారు, మీరు మాత్రం నిజాయితీ పడడం చెప్పుకున్నారు. నాకేమున్నది, రా చూసుకుందా ఒకసారి, రా మా ఇంటికి, ఆ, మధ్యలో భోజనాలకు పిలుస్తా. ఆ. చాలా సింపుల్ గా, చాలా 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 సింపుల్ గా బతుకుతాను నేను. నిజంగా డబ్బులు ఏం లేవన్నా? అసలు పొంగులేటి సీన్ అన్న బాగానే మీకు సూట్ కేట్లు పంపిస్తాడు అనే ఒక టాక్ కూడా ఉంది బయట. ఇంకో విషయం చెప్పనా, ఉమ్, నేను అడిగితే ప్రతి నెల డబ్బులు ఇస్తాడు అన్న నాకు. కానీ నేను ఆయన దగ్గర రాజకీయం చేయడానికి వచ్చిన, డబ్బులు ఆడుకోవడానికి రాలేదు. ఎప్పుడు డీల్ లేదా మీకు? నిజంగా వాస్తవం ఇస్తాడు. ఇస్తాడా? ఎప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ మాత్రమే ఆ, నా కాన్సెన్స్ కి ఉమ్, ఆర్థిక సాయం చేసిండు, దీన్ని తిరగడానికి, ఓకే. కార్యక్రమాలు చేయడానికి. ఉమ్, ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో ఉమ్. నేను మళ్ళీ ఒక్కసారి 100 రూపాయలు కూడా తీసుకోలేను. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొందరు వ్యక్తుల పేరు చెప్తా, వాళ్ళ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా రేవంత్ రెడ్డి, డిజిటల్ నాయకుడు ఆయన, స్పీడ్, కేసీఆర్, అవుట్డేటెడ్, కేటీఆర్, కంప్యూటర్ ఆయన అంతే, బట్టి విక్రమార్క, ఫ్యూచర్ లీడర్, మందకృష్ణ మాదిగ, ఉద్యమ నాయకుడు, వివేక్ వెంకటస్వామి, డబ్బున్నవాడు, నరేంద్ర మోదీ, మాయగాడు, కిషన్ రెడ్డి, కట్టిరగదు పాము చావదు. బండి సంజయ్, పాప ఆయన గురించి చాలా మంచి వ్యక్తి, పొంగులేటి శ్రీనివాస్, మా అన్న. ఫైనల్లో పిడమర్తి రవి. ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం ఉండే నాయకుడు. థ్యాంక్ యూ అన్న. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.